మీరు రాష్ట్రం అంతా రెడ్ బుక్ అమలు చేశారు, కడప జిల్లాలో అమలు చేయలేదని కార్యకర్తలు అంటే లేదు, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది అని చెప్తున్నారు లోకేష్. నేను ఏది మర్చిపోలేదు, నందన్ సుబ్బయ్య తోట చంద్రయ్యలను చంపింది మర్చిపోతానా, చంద్రబాబుని 53 రోజులు అక్రమంగా జైల్లో బంధిస్తూ కుమారుడిగా మర్చిపోతానా, తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తాం, రెడ్ బుక్ తన పని తాను చేస్తుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బొగ్గలేటిపల్లి వద్ద కమలాపురం నియోజకవర్గ కార్యకర్తలు మంగళవారం సమావేశమయ్యారు. రెడ్ బుక్ను తమ జిల్లాలో అమలు చేయడం లేదని కార్యకర్తలు ప్రస్తావించగా లోకేష్ స్పందిస్తూ ఎవరిని వదిలిపెట్టాం, తప్పు చేసిన వాళ్ళందరి కదా చట్ట ప్రకారం తేలుస్తాం, మీరంతా ప్రజల్లోకి వెళ్ళండి, వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, సొంత బాబాయిని చంపి ఆ నెపం చంద్రబాబుపై వేశారు, ఆస్తి కోసం చెల్లిని గెంటేశారు, ఇవన్నీ ప్రజల్లో మాట్లాడాలి, ఎన్డీఏ సంక్షేమ అభివృద్ధితో పాటు రాజకీయం చేయాలి, పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరూ కష్టపడితే జగన్ గెలిచే ప్రసక్తి ఉన్నదని లోకేష్ పేర్కొన్నారు. ఉల్లికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశిస్తే జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు, హెరిటేజ్ స్టోర్లు మేము అమ్మేస్తే అది తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2019-24 మధ్య తప్పుడు కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలకు విముక్తి కల్పిస్తాం, సూపర్ 6లో ప్రధాన హామీలన్నీ దాదాపు పూర్తి చేశాం, నాయకులు సమస్యలు గుర్తించి పరిష్కరించాలి, కార్యకర్తల కోసం అధినేత వద్ద అందరికన్నా ఎక్కువ తిట్లు తింటున్నా, సమస్యలుంటే కార్యకర్తలు 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం నిర్మించిన స్మార్ట్ కిచెన్లను జిల్లాలోని సీకే దినలో మంత్రి లోకేష్ ప్రారంభించారు.